ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి కెనేడియన్ అండ్ ఇండియన్ డ్రెస్సెస్ కలెక్షన్. సో ఇది నేను వేసుకున్న డ్రెస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కెనడాలో కొనింది. ఇది నేను 8 years బ్యాక్ కొన్నాను. అప్పుడు నాకు $150 to $175 బిట్వీన్ పడింది. ఈ డ్రెస్ మొత్తం ఇలా జర్దోజీ వర్క్ వచ్చింది అండ్ ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, లైక్ పర్పుల్, గ్రీన్, మస్టర్డ్ అండ్ ఈ బూటా వర్క్ వచ్చేసి మొత్తం వెనకాల వరకు కూడా వచ్చింది అండ్ దీనికి చున్నీకి లైట్గా ఇలా బార్డర్స్ వచ్చాయండి. సో ఇది నేను కంప్లీట్ పార్టీ వేర్కి ఈరోజు నా డ్రెస్ మెహందీ గ్రీన్ తోని పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. ఇది ఇండియాలో నేను తాజ్ కృష్ణ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను హైదరాబాద్లో. దానికి బనారస్ చున్నీ వచ్చింది ఆల్ ఓవర్ అండ్ కింద టాజల్స్ వచ్చినాయి. దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 4,500 అట్లా పడింది. ఈ డ్రెస్ కూడా నేను కెనడాలోనే కొన్నాను. ఇది ఏ స్టైల్ డ్రెస్. సో దీన్ని ఏంటంటే మీరు చూస్తే ఫ్రంట్ ఇంకా బ్యాక్ లాంగ్ ఉంటుంది అండ్ సైడ్స్కి కాస్త షార్ట్ ఉంటుంది. నాకు తీసుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్లాక్ చాలా ఇష్టము, ప్లస్ నేను తీసుకున్నప్పుడు నాకు ఈ స్టైల్ చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ ఆల్సో నాకు ఇది ఒక్కటే పీస్ ఇలా ఉంటుంది. ఇది కూడా పార్టీ వేర్కి వస్తుంది. దీనికి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ముందు అండ్ లైట్గా వెనకాల కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా. ఇది కూడా నేను ఒక 8-9 years బ్యాక్ తీసుకున్నాను. ఇది నాకు సేల్లో యాక్చువల్లీ $120 అలా పడింది, కానీ యాక్చువల్ ప్రైస్ $200 అలా ఉంటుంది. అండ్ నా డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇది చందేరి మెటీరియల్లో ఉంది. ఇది నేను ఇండియాలోనే తీసుకున్నా విత్ ఆర్గన్సా దుప్పట్టా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఇలానే వస్తున్నాయి కదా ఇప్పుడు ఇండియాలో. సో దానికి నేను ఇలా లైట్ క్రీమిష్ కలర్ ఉంది, దాంతో పేర్ చేసిన. నేను దీనికి ప్యాంట్ ఏం తీసుకోలేదు, ఓన్లీ టాప్ విత్ దుప్పట్టా తీసుకున్నా. నాకు ఇది అరౌండ్ 3,500 అలా పడింది. ఇది ఇంకో ప్యూర్ షిఫాన్ డ్రెస్. సో నేను షిఫాన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. షిఫాన్ జార్జెట్ కంటే డెలికేట్ అయినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు చూస్తుంటే ఇది డ్రెస్కి చాలా ఫ్లేర్ ఉంది, అయినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది డ్రెస్. అండ్ ఇది నాకు మొత్తం ఫ్రంట్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ కూడా ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్స్తో బార్డర్ ఇచ్చారు, లైక్ వైట్, గ్రీన్, పింక్ కలర్ షేడ్స్తో బార్డర్ ఇచ్చారు. అండ్ ఇది కూడా ప్లెయిన్ దుపట్టా, బట్ మళ్ళీ లైక్ సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా బార్డర్ వచ్చింది. ఇది యాక్చువల్ ప్రైస్ అరౌండ్ $300 ఉంటుంది. నేను సేల్లో 220కి కొన్నాను, ఒక 6 years. వచ్చేసి డ్రెస్ బ్లూ కలర్ ఉంది, అక్కడక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది డ్రెస్కి అండ్ ఇక్కడ బార్డర్ వచ్చింది. నాకు యాక్చువల్గా ప్యాంట్ లైన్ స్ట్రైప్స్కి డిఫరెంట్ అనిపించింది, సో అట్లా తీసుకున్నాను నేను. అండ్ హ్యాండ్స్కి కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ అండ్ స్ట్రైప్స్ బార్డర్ వచ్చింది. అండ్ చున్నీ వచ్చేసి కాటన్ సిల్క్ మిక్స్ వచ్చింది, ఫ్లోరల్ వచ్చింది అండ్ సేమ్ స్ట్రైప్స్ వచ్చింది చున్నీ అంతా. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2,000 అలా పడింది. నేను ఇది ఒక స్టోర్లోనే తీసుకున్నాను ఇండియాలో. ఇది ఇంకో షిఫాన్ డ్రెస్ బ్రౌన్ కలర్లో వచ్చింది విత్ గోల్డ్ జరీ అండ్ స్టోన్స్ వర్క్. మీరు చూస్తే డ్రెస్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, అయినా ఇది మొత్తం ప్యూర్ షిఫాన్లో ఉండడం వల్ల చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ దీనికి ప్యాంట్ కూడా వర్క్ వచ్చింది, ఇలా స్టోన్స్ వర్క్ వచ్చింది మొత్తం 2 sides. దీని దుపట్టా కూడా ప్లెయిన్ వచ్చింది, ఇలా బార్డర్ మాత్రం ఇలా వచ్చింది. ఇది నాకు యాక్చువల్లీ ఒకరు గిఫ్ట్ ఇచ్చారు ఒక 8 years బ్యాక్, బట్ దీని ప్రైస్ అరౌండ్ $320 అలా ఉంటుంది ఆ టైంలో. అండ్ ఈ డ్రెస్ స్టైల్ వచ్చేసి హైలో స్టైల్, లైక్ మీరు చూస్తే ముందు కొంచెం పైకి ఉంటుంది అండ్ వెనకాల చూస్తే మొత్తం కింది వరకు ఉంటుంది. సో ఇది ఇంకో పార్టీ డ్రెస్. అండ్ నా డ్రెస్ లెమన్ ఎల్లో కలర్ డ్రెస్. ఇక్కడ పైన మగ్గం వర్క్ వచ్చింది, పర్ల్ అండ్ మగ్గం వర్క్ మిక్స్ లాగా వచ్చింది. ఇక్కడ కింద మొత్తం అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ తోని పర్ల్ ప్లస్ కర్దానా బీడ్స్ వచ్చినాయి. నేను దీనికి క్రీమిష్ గోల్డ్ ప్యాంట్ పే చేసిన. ఇది నేను ఒక 3 years అరౌండ్ 3 years బ్యాక్ తీసుకున్నా. అప్పట్లో
సెట్ ఉంటుండే, 3 పీస్ సెట్ ఉండకపోతుండే. సో చున్నీ ప్లస్ టాప్ మాత్రమే తీసుకున్నాను నేను. దానికి ఇలా పేర్ చేసిన. చున్నీ వచ్చేసి ఆర్గన్జా ఫ్లవర్ డిజైన్ తోని అక్కడక్కడ వచ్చింది చున్నీ. ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు ఇది 3,500 అలా పడింది. ఇది ప్యూర్ షిఫాన్ డ్రెస్. దీంట్లో 2 కలర్స్ వచ్చాయి. ఒకటి పర్పుల్ అండ్ బ్యాక్ మొత్తం ఇలా బ్లాక్ కలర్ వచ్చింది. డ్రెస్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది, లైక్ గోల్డ్ కలర్ అండ్ ఐ థింక్ ఇది కాపర్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. దీని దుపట్టా మొత్తం ప్లెయిన్ వచ్చింది, కానీ ఇట్లా బార్డర్స్ ఇలా మళ్ళీ బ్లాక్ కలర్ ప్లస్ సిల్వర్ జరీ వర్క్ ఇచ్చి ఇచ్చారు. ఇది కూడా నేను పార్టీ వేర్ డ్రెస్ లాగే కొన్నాను. అండ్ ఇది నాకు 7 years బ్యాక్ అరౌండ్ $200 to $220 పడింది. అండ్ షార్ట్ డ్రెస్ వచ్చేసి డస్టీ పింక్ కలర్ విత్ ఆర్గన్జా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది దుపట్టా అంతా అండ్ బార్డర్ కూడా వచ్చింది దీనికి. నాకు ఇది 3 పీస్ సూట్ లాగా నేను ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లో తీసుకున్నాను. నాకు ఇది అరౌండ్ 3,000 అలా పడింది. దీనిపైనేమో మగ్గం వర్క్ వచ్చింది టోటల్ అండ్ అక్కడక్కడ పర్ల్ వర్క్తోని బూటీస్ వచ్చింది. ఇది చెరీ టమాటో కలర్ ఉంది. సో ఇది ఈ మెటీరియల్ వచ్చేసి కొంచెం వూల్ టైప్ మెటీరియల్. ఇది వింటర్లో వాళ్ళ ఇక్కడ కేరళలో కలెక్షన్లో కొన్నాను. ఇది కొంచెం మీకు వార్మ్గా కూడా ఉంటుంది. ఈవెన్ దుపట్టా కూడా యాక్చువల్లీ మీరు దీనికి బ్లాక్ దుపట్టా వచ్చింది. ఇది ఎట్లా అంటే మనం షాల్ లాగా కూడా వాడుకోవచ్చు వేరే డ్రెస్సెస్ మీద. ఇది మొత్తం ఇలా ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ బ్లాక్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. నాకు యాక్చువల్లీ ఈ కలర్ చాలా నచ్చి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ $75 పట్టింది ఒక 7 years బ్యాక్. నా డ్రెస్ వచ్చేసి నేను ఇది చూపించుకున్నాను. డ్రెస్ గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చిందని చెప్పేసి ఇది కాటన్ డ్రెస్ అండ్ దానికి నేను ఇలా పేర్ చేసిన చున్నీ చెక్స్తోని. ఇది నేను సపరేట్గా తీసుకున్న చున్నీ బయట స్టోర్లో. దానికి నేను ఈ బార్డర్ వేయించిన ఈ డ్రెస్లో యాక్చువల్లీ ఈ శారీ. సో శారీ తీసుకొని కుట్టించిన బార్డర్ ఇలా వేయించిన కార్నర్స్కి అండ్ కింద టాసిల్స్ పెట్టించిన. ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు నిజంగా గుర్తులేదు, 3 బిలోనే పడుతుంది. మా కెనడియన్ అండ్ ఇండియన్ డ్రెస్సెస్ కలెక్షన్. యాక్చువల్లీ నా మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ నేను కెనడాలో కొన్నవే. ద రీజన్ ఇస్ నేను కెనడాకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది అండ్ ప్రతి ఇయర్ ఇండియాకి వెళ్ళి అక్కడ షాపింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి నేను డ్రెస్సెస్ కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ప్రతిసారి సేమ్ కలర్ వస్తుంది అండ్ సేమ్ ఫిట్టింగ్ వస్తుంది అని కూడా ఉండదు కదా. ఆల్సో నాకు ఇండియాలో నా కోసం ఇట్లా షాపింగ్ చేసి ఇక్కడికి పంపించే వాళ్ళు ఎవరు లేదు. ప్లస్ ఇంకోటి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అన్నీ యాక్చువల్లీ ఫిట్టింగ్ చాలా మంచిగా ఉన్నాయి. ఇండియాలో ఫిట్టింగ్ మంచిగా ఉండవని కాదు, నాకు ఆల్రెడీ రెడీగా ఇక్కడ ఫిట్టింగ్ మంచిగా ఉన్న డ్రెస్సెస్ దొరుకుతున్నాయి. నాకు మళ్ళీ ఆల్టరేషన్ చేయాల్సిన పని లేదు కదా. సో అండ్ బోత్ క్యాజువల్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్నాయి కొనడానికి. సో అందుకనే నేను ఎక్కువ కెనడాలో కొనడానికి ప్రిఫర్ చేస్తాను. నేను యాక్చువల్గా కెనడా వచ్చి 3 years అవుతుంది. సో నేను ఇంకా కెనడియన్ షాపింగ్ ఇంకా ఏం చేయలేదు. నేను ఇండియా నుంచి తెచ్చుకున్న డ్రెస్సెసే ఉన్నాయి ఇప్పుడైతే. అక్క కలెక్షన్ చూసినాక ఖచ్చితంగా డెఫినెట్గా ఇక్కడ షాపింగ్ చేయాలని అనుకుంటున్నా. అక్క కూడా చెప్తున్నా నన్ను తీసుకొని వెళ్ళు షాప్స్కి, నేను కూడా కొనుక్కుంటాను, ఈ కలెక్షన్ బాగుంది అని చెప్పేసి. సో ఈరోజు మా కలెక్షన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.